మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా సార్ వద్దు సార్, నా మాట వినండి సార్, వదిలేండి సార్. సీను, సైలెంట్గా ఉండు. ఈరోజు వాణ్ణి చంపకపోతే నా పేరు వాసునే కాదు. సార్ ఏమైనా అవుతుందేమో, వదిలేయండి సార్. సార్ 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 వద్దు సార్. ఏంటి బ్రదర్, ఎలా ఉంది నా పెళ్ళానికి? అంతా సెట్ అయిపోయినట్టేనా? ఐఎమ్ సారీ అండి, మెడ నరాలకు దెబ్బ బలంగా తగలడం వల్ల తన మాట పోయింది. నేను చెప్పాను కదా బ్రదర్, తనకి ఏం కాదని. నేను దాన్ని అలా ఎన్నిసార్లు అలా బాధలేదు చెప్పు. అవసరంగా నువ్వే తొందరపడి నన్ను కొట్టావు. బ్రదర్ ఏడుస్తున్నావా? సరేలే, నేను క్షమించా. ఓ పని చేయి, వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకొచ్చాయి, ఎదురంగా కూర్చొని తాగుతూ చిల్లవుదాం. పో బ్రదర్. అరే పో బ్రదర్. అక్కడ నువ్వు కొట్టిన కొట్టుడికి తన గొంతు పోయిందిరా. నువ్వు మనిషివా రాక్షసుడివా? నీలాంటి వాడు బతకూడదు. భార్యని చచ్చేలా కొట్టి ఇక్కడ ఇంకా అదేదో నీ జన్మ హక్కైనట్టు మాట్లాడుతున్నావు. నిన్ను సార్ సార్ నువ్వేంటి? సార్ 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 కొట్టకండి సార్. సార్ బ్రదర్ కొడతావా? కొట్టుకోండి సార్. సార్ 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 కొట్టకండి సార్. సార్ సార్ కొట్టకండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ ఏమైనా అవుతుందేమో సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. అయ్యో సార్ కొట్టకండి సార్, ఆగండి సార్. సార్ ఆగండి సార్, అయ్యో కొట్టకండి సార్. ఆడపిల్లని కొడతావారా? సార్ సార్ వదిలేయండి సార్. పాడడమే తన జీవిత ఆశయంగా బతుకుతున్న అమ్మాయిని మాట్లాడకుండా చేసావు కదరా. మాట్లాడకుండా చేసావు కదరా. చావరా. ఆ గొంతుతోనే కదరా పాటలు పాడి నీకు 3 పూట్ల తిండి పెట్టింది. తాగడానికి డబ్బులు ఇచ్చింది. చావరా. సార్ సార్ ప్లీజ్ సార్, ఏమైనా అవుతుందేమో.
రేయ్, సార్ నిన్ను- సార్ ఆగండి సార్, చచ్చిపోతాడేమో. బిల్ ఎంతైంది సంయు? కట్టేశానమ్మా. డాక్టర్ వచ్చి జాగ్రత్తలు చెప్తానన్నారు. ఈ పూటే పంపిస్తా అన్నారు. సరే. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అమ్మ అసలేం జరగనట్టుందంటే మనసులో ఎంత బాధపడుతుందో. తను బాధపడితే మేమెక్కడ బాధపడతామో అని ఇలా ఉంటుందా? నిజంగా అమ్మ ప్రేమ చాలా గొప్పది. తన కూతురు ఇక ఎప్పటికీ మాట్లాడలేదని తెలిసి కూడా అంత పెద్ద విషయం కాదు అన్నట్టు లోపల బాధని భరిస్తుంది. నేను మీ అమ్మాయి రిపోర్ట్స్ బయటికి కూడా పంపించే ఒపీనియన్ తీసుకున్నాను. తనకు మళ్ళీ ఎప్పట్లా మాట రావాలంటే మందుల కన్నా కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం రెగ్యులర్గా స్పీచ్ థెరపీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తనకు మళ్ళీ మాట వచ్చే అవకాశం ఉంది. ఏంటి? నిజమా డాక్టర్? నా చెల్లి మళ్ళీ మాట్లాడుతుందా? తను మళ్ళీ పాడుతుందా? చెప్పాను కదా, కొన్ని రకాల స్పీచ్ థెరపీ ఎప్పుడూ తన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. ఓకే అమ్మా, టేక్ కేర్. చూడు సంగీత, నువ్విప్పుడు అర్జెంటుగా మాట్లాడి పాటలు పాడాల్సిన అవసరం ఏం లేదమ్మా. నువ్వు ముందు మానసికంగా స్ట్రాంగ్ అవ్వు, తర్వాత నువ్వేం చేయాలో చూద్దాం. నీకు మాట లేదని ఎప్పుడు అనుకోకు. ఈ లోకంలో మాట మాట్లాడే అవకాశం ఉండటం కన్నా మాట లేకుండా ఉండడమే మంచిదమ్మా. కొన్ని రోజులు హ్యాపీగా ఇలాగే ఉందువు. ఇక నుంచి నీ మనసులో భావానికి మాట నేను సంయుక్త అవుతాం, సరేనా? వెరీ గుడ్. నిన్నటి నుండి ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదేంటి? ఎటు వెళ్లారు? సంయు కూడా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెల్లిని కలిసొస్తానని చెప్పి నిన్న వెళ్ళింది, కానీ ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఆపన్నా. అన్న ఇదిగో అన్న డబ్బులు. రామ్మా. పద. ఎక్కడికి తీసుకొచ్చారేంటి? అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఇదెవరిల్లు? ఇదే మన ఇల్లు, మనం ఇక్కడే ఉంటున్నాం. పద. నిన్న వెళ్లారు, ఈ రోజు వచ్చారు, కూడా ఎవరినో తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు? ఈ సీనుగాడొకడు. నాకు ఒంటరిగా దొరకని వాడి తాట తీస్తాను. అమ్మ అక్క
అక్క వాళ్ళు ఇక్కడుంటున్నారంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేసారా? ఏం జరుగుంటుంది? నేను హాస్పిటల్లో ఉన్నానని తెలిస్తే అత్తయ్య నన్ను చూడ్డానికి రాకుండా ఉండేది కాదు. అలా రాలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది. అవును, సౌందర్యక్క కనిపించడం లేదేంటి? సంగీత, ఏంటి చూస్తున్నావు? ఏవిడైనా సంగీత్ అంటే సంయు చెల్లెలు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అవును, ఆ దెబ్బలేంటి? ఏమైంది తనకి? అందుకేనా నిన్నటి నుండి ఇంట్లో ఎవ్వరూ లేరు? ఏమై ఉంటుందబ్బా? అక్కనా? నువ్వు హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చావుగా, అన్నీ చెప్తాను. నువ్వేం ఆలోచించకుండా ఉండు. మీ అక్క మనతో ఉండటం లేదు. తను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. దానికి బుద్ధొచ్చిన రోజు మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. ఇప్పటి వరకు జరిగినవన్నీ నువ్వు తెలుసుకొని చేసేదేమీ లేదు. అనవసరమైన స్ట్రెస్ తప్ప. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటా. అసలేం జరిగింది? అయ్యో, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది. సమయం నాకు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందో, నాకు విషయం ఎప్పుడు తెలుస్తుందో. మేడం, నేను వెళ్ళొస్తాను మేడం. సరే సరే మేడం. రా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. అమ్మయ్యా, సమయం వస్తుంది. ఏం జరిగిందో అడిగి కనుక్కోవాలి. వాసు, 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 రే, ఏమైందిరా? ఆ చేతికి దెబ్బేంట్రా? చెప్పరా, ఏమైందో చెప్పరా. ఎందుకలా ఉన్నావు? చెప్పు వాసు. విమలమ్మ, విమలమ్మ, త్వరగా రా. చూడు, దెబ్బ చూడు వాడి చేతికి. వాసు, ఏమైందిరా? అడుగుతుంటే చెప్పడం లేదు. ఈ మట్టేంటి, దెబ్బేంట్రా? చెప్పరా, ఏమైంది? చెప్పు వాసు. చెప్పు వాసు. అయిపోయిందమ్మా, అంతా నాశనం అయిపోయింది. సంగీత జీవితమే అయిపోయింది. ఏమైందిరా? సంగీతకి ఏమైంది? చెప్పు వాసు. ఆ చక్రిగాడు కొట్టిన దెబ్బలకి సంగీత మాట పోయిందమ్మా, 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 పోయిందమ్మా. ఐఎమ్ సారీ అండి. మెడ నరాలకు, తలకు, గొంతుకి దెబ్బ బలంగా తగలడం వల్ల తన మాట పోయింది. అయ్యో, పాటల ప్రపంచంలో ధృవతారగా ఉండాలనుకున్న సంగీత కళ కలగానే మిగిలిపోతుందమ్మా. ఇక తను పాటలు పాడటం కాదు కదా, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అయ్యో భగవంతుడా.
ఎంత పని చేసావయ్యా? తను ఏం పాపం చేసిందని ఇంత పెద్ద శిక్ష వేశావు. ఇంటికి చిన్న కూతురిగా ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయికి తండ్రిని దూరం చేశావు. లోకం పోకడ తెలియక ముందే పెళ్లి చేశావు. ఇప్పుడు ఏకంగా జీవితాన్నే నాశనం చేశావు కదయ్యా. అయ్యో, నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు. వాడు ఆ దుర్మార్గుణ్ణి అంచనా వేయలేక స్నేహితుడు అని నమ్మి నేను సంగీతని వాడితో పాటు పాటల పోటీకి పంపించాను. నేనే జాగ్రత్త పడి ముందే గ్రహించుంటే ఈరోజు ఇంత దారుణం జరిగేది కాదు. నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు చనిపోయాక నీ అస్థికలను కలపకుండా కాపాడుకుంటూ వస్తున్నది నువ్వనుకున్నట్టు జరగాలనే కదా. కానీ ఇక అవేవి జరిగేలా కనిపించడం లేదు. సౌందర్య పెళ్లి చేసుకోమంటే మొండి పట్టుదలతో ఇల్లు వదిలి వెళ్లి దూరంగా ఉంటోంది. సంగీతని గాయకురాల్ని చెయ్యాలన్న కోరిక ఈ రోజుతో నాశనం అయ్యింది. నువ్వు ఆశించినట్టు జరగాలనే, నీ చివరి కోరికలు తీర్చాలనే పాపం సమ్యు ఎంతగానో పోరాడింది. ఆ పోరాటంలో ఈరోజు ఓడిపోతుంది తమ్ముడు, ఓడిపోతుంది. నీ చివరి కోరికలు తీరేది ఎలా? ఇక నీ అస్థికలు గంగమ్మ తల్లిని చేరుకునేదెలా?
విమల ఊరుకోమ్మా. దాని తలరాత భగవంతుడు అలా రాస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? మనం కలలు కనగలం కానీ తలరాతలు మార్చలేం కదా. ఇప్పుడు నువ్విలా బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప మనమేం చేయగలం చెప్పు? రేయ్, నువ్వైనా చెప్పరా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు? అసలే మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు తనకేమైనా అయితే మనం అనాథలం అవుతాం. అమ్మా పొద్దమ్మా, ఏడవకు. సంగీతకేం కాదు. కావాలంటే మనం వేరే డాక్టర్లకు చూపిద్దాం. ఏదో ఒక రకంగా సంగీతాన్ని కాపాడుకుందామమ్మా, సరేనా? నేను వెంటనే సంగీతం చూడాలి. నేను సంగీతం చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తేనే అత్తయ్య నన్ను చూసి గొడవ పడింది. ఇప్పుడు వెళ్ళడం నీకు అవసరమా? అలా అని సంగీతాన్ని చూడకుండా ఎలా ఉండగలవత్తయ్యా? పసు, నేను వెళ్తున్నాను. అక్కడ భాను నన్ను తిట్టినా అవమానించినా నేనేం బాధపడను. నే వెళ్ళి సంగీతం చూసొస్తాను. ఒరే మనవడా, జాగ్రత్తరా. సరే సరే.